హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శారీ కమ్ లాంగ్ ఫ్రాక్ అండి. ఇప్పుడు వస్తుంది కదా ట్రెండీ మోడల్. ఇదైతే నేనైతే షాపింగ్ మాల్లో తీసుకున్నానండి. ఫస్ట్ 6 మీటర్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ అయితే కట్ చేసుకుందాం అండి. దానికోసం ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టుకొని ఎంత అయితే వెడల్పు కావాలో అంతవరకు నేను ముందే మడతేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అయితే అనమాట. అంచులేమో మన ఆపోజిట్ ఉండి ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండేటట్టు చూసుకొని నాకైతే పొడవైతే 14 ఉందండి. పైన ఖర్చు కింద ఖర్చు కలిపి 15 పెట్టాను. నడుము వచ్చేసి 9 ఉంది. దానికి 1 ఇంచ్ అయితే టక్స్కి అయితే ఉంచుకున్నాను. అయితే ఇంకా ఖర్చు అయితే కొద్దిగా ఉందని ఇంకొద్దిగా అయితే తీసుకున్నాను అనమాట. 9 ఉందండి, సరిపోయిద్ది అనుకున్నాను. లేకపోతే ఇంకొద్దిగా అయితే తీసుకుందాం. ఒక్కరం ఎందుకని చూడండి, ఒక్కరం అయితే ఖర్చు కోసం ఇంకొద్దిగా ఫోల్డింగ్ అయితే మడతేసాను. అంత వివరంగా చెప్పాలి అంటే 1.5 పట్టిద్ది అనమాట స్టిచ్చింగు అది మొత్తము. ఇంక మీరు చూడలేదండి, అందుకని. చెస్ట్ లూజ్ వచ్చేసి 10 వచ్చిందండి. 1 ఇంచ్ అయితే పెద్దదండి. నడుము ఏమో 9 వచ్చింది, చెస్ట్ ఏమో 10 వచ్చిందండి. 1 ఇంచ్ వచ్చింది. ఇట్లా క్రాస్కి అయితే కట్ చేసుకున్నాను. చంక అయితే 6 అయితే ఇచ్చుకున్నానండి. మామూలుగా అయితే చంక 6 ఇస్తే షోల్డరు మెడ కలిపి 6 అయితే పెట్టుకోవచ్చు. కానీ నేను మెడ 2.5, షోల్డర్ అయితే 3 పెట్టుకున్నానండి. ఎక్కువ జారకుండా ఉండటం కోసం నాకైతే ఇంకా బాగుంటుంది అనమాట. అట్లనే నాకు ఇష్టం అండి. కావాలి అనుకుంటే చంక 3 పెట్టుకోవచ్చు, మెడ కూడా 3 పెట్టుకోవచ్చు అండి. నేనైతే అట్లా ఏం పెట్టను. నాకు వచ్చి 5.5 అండి. 3 ఏమో షోల్డర్ పెట్టుకున్నాను, మెడ ఏమో 2.5 పెట్టుకున్నానండి. కింద అయితే మనము 2.5 కాకుండా పైన మెడ 2.5 తీసుకొని కింద అయితే 3 ఇంచులు అయితే మనం మార్క్ చేసుకుందామండి. అప్పుడైతే మెడ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే స్కేల్ సహాయంతో గీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చంక అయితే 6 తీసుకున్నాం కదా, 6 కదా. ఇప్పుడు స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఒక గీత గీసుకొని 1 ఇంచ్ అయితే మనం లోతు అయితే పెట్టుకుందామండి. పెట్టుకొని మనం రౌండ్ అయితే ఇచ్చుకుందాము. ఇంకా ఇచ్చేసుకొని ఇంకా కట్ చేసుకోవటమేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఇవే కాకుండా ఇది ఇంట్లో అయితే కుట్టుకుంటున్నానండి. ఇంకా నా డ్రెస్ చూసి ఎవరైనా కుట్టమంటే మాత్రం ఇంట్లో కుడతానండి. అంతే, లేకపోతే ఇంట్లో వరకు అయితే నేను కుట్టుకుంటాను. మా పిల్లలకి మోడల్స్ అవన్నీ కూడా కుడతాను. ఒకసారి నేను కుట్టిన డ్రెస్సులన్నీ మీకు చూపిస్తానండి. ఒక వీడియో అయితే చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అయితే అవుతాను, నాకే తెలుస్తుంది. ఇంకా స్పీడ్గా మీకు అందజేసేటట్టు నేను ట్రై చేస్తానండి. ఇప్పుడైతే మనం ఫోల్డింగ్ అయితే పెట్టుకున్నాక దాన్ని అయితే షోల్డర్ దగ్గర అయితే ఇట్లాగా కట్ చేసుకొని ఒక పార్ట్ అయితే తీసుకుంటున్నానండి. ముందు వెనక పార్ట్ అయితే కట్ చేసుకొని తర్వాత ముందు పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం టిక్కులు అయితే పెట్టుకున్నాం కదా, ఇంకొకసారి అంటే టిక్కులు కనిపించినా కనిపించకపోయినా ఇట్లా అయితే పెట్టుకుంటే మనకైతే 1 ఇంచు కూడా తేడా ఏం రాదండి. ఇలా అయితే స్ట్రైట్గా గీసుకున్నాము. నేను 5 ఇంచులు అయితే పెట్టుకున్నాను కదా, నాకెందుకో మరీ చిన్నదిగా అనిపించింది. అందుకని ఇంకొక ఇంచు పెట్టుకుంటున్నానండి, 6 ఇంచులు. అసలైతే ఎక్కువ మంది కొద్దిగా లోతే పెట్టుకుంటారు బ్యాక్ మెడ. నాకైతే కొద్దిగా పైకే నచ్చిద్ది అనమాట, కిందకైతే నచ్చదండి. నాకు చీదర పుట్టిద్ది అనమాట. అందుకని నేను పైకే పెట్టుకుంటాను. బ్లౌజులకైనా డ్రెస్సులకైనా పైకే పెట్టుకుంటానండి. నాకు ఇట్లా అయితే కంఫర్టబుల్గా ఉండిద్ది అనమాట. నలుగురిలోకి వెళ్ళినా అంత ఎంబారసింగ్గా ఏమి ఉండదు అనమాట. ఇట్లా అయితే బోట్ నెక్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి ముందైతే మెడ పెట్టుకుంటున్నాను. మామూలుగా వీ నెక్ మెడ అయితే ఇలా అయితే గీసుకున్నాను అనమాట. కొద్దిగా స్పీడ్లోనే పెట్టేశానండి. స్లోగా మనం పెడితే మనకి బోర్ కొట్టిద్ది అనమాట వీడియో. అందుకని ఇంకా ఇట్లా పెట్టేసుకొని మనకి నడుము ఎక్కడ వరకు, సంఖ్య లూజ్ ఎక్కడ వరకు ఇట్లాగైతే టాక్స్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా అయితే మనం కుట్టుకోవచ్చండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. పైన మనకి పై పార్ట్ కోసం ముక్కలో పై పార్ట్ ఇలాగ వచ్చిందనమాట, జాకెట్ లాగా వచ్చింది. అదైతే తీస్తున్నాను అనమాట. తీసేసి దాంట్లో 2.5 మీటర్లు మాత్రం చున్నీకి అయితే యూజ్ చేస్తానండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలాగా ఒక మడత అయితే తీసుకొని దాని అంచులు అయితే కట్ చేస్తున్నానండి. నా మెయిన్ టార్గెట్ అంచు లేకుండానే కుట్టుకుందాం అనుకుంటున్నాను. అయితే ఇంకా ఇది లైనింగ్ అయితే దాని మీద వేసేసుకొని ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కట్ చేసుకొని పక్కన పెట్టేస్తే మనకి వీలైనప్పుడు కుట్టుకోవచ్చు అనమాట. అందుకని కట్ చేసి అయితే పక్కన పెట్టేస్తున్నానండి. పిల్లలతోటి ఇది కుట్టడానికి అయితే నాకు 2 డేస్ అయితే పట్టిందనమాట. అంటే ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ టయానికి వాళ్ళందరికీ అన్నీ అందించి పిల్లల్ని స్కూల్కి పంపించి అవన్నీ అయిన తర్వాత నిదానంగా చేసుకుంటున్నానండి. ఇది బయట వాళ్ళకి ఎవరికి కాదు కదా, ఇంట్లోనే కాబట్టి నేను నిదానంగా అయితేనే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి పై పార్ట్ అయితే అయిపోయిందండి. ఇంకొచ్చేసి మనము చున్నీకి అయితే కట్ చేద్దాము. అదే
చీర చున్నీ ఉండిద్ది కదండి ఓణి, అదైతే కట్ చేస్తున్నాను. ఇది పౌచ్ చెంగు అయితే వచ్చింది కదా, ఇందాక బ్లౌజ్ కట్ చేశాను, ఇది పౌచ్ చెంగు వచ్చింది కదా, దాన్ని 2.5 మీటర్లు పౌచ్ చెంగు ఉండేటట్టు కట్ చేసుకుంటున్నానండి. దీనికైతే అంచులు అయితే కట్ చేయట్లేదు. ఇప్పుడు మనకి ప్లెయిన్ డ్రెస్ వచ్చిన అంచు చున్నీలు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా, పట్టు చున్నీలు అంచు చున్నీలు, అందుకని పర్లేదు మళ్ళీ వెడల్పు తగ్గిద్దని ఇంక నేనైతే అదైతే కట్ చేయలేదండి. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి 6 మీటర్స్ అయితే వచ్చింది, 630 అంటే 630 వచ్చింది. 6 మీటర్ల మీద 30 పాయింట్లు అయితే వచ్చిందండి. అసలైతే నేను పెట్టేది నా మోడల్కి అయితే 7-7.5 అయితే బాగా పర్ఫెక్ట్గా కుర్చీ అయితే వస్తుందండి. నేను ఇందాక మిగిలింది కుర్చీ కోసం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు లైనింగ్ బాటమ్ పార్ట్ కట్ చేస్తున్నానండి. దీనికోసం నేను ఇట్లాగా 2 ఫోల్డ్స్ వేసుకొని 4 ఫోల్డింగ్ ఇట్లాగా అంబరిల్లా లాగా ఇట్లాగైతే వేసేసుకుంటున్నానండి. ఇంకా దీనికి మెజర్మెంట్స్ అంటే ఇందాక మనం నడుము కట్ చేసాం కదా, దానికి ఆ ఖర్చుకి మనం పెట్టుకున్నాం కదండి టక్స్ ఖర్చులు తీసేసి ఎంతైతే మెడ వస్తుందో అంతవరకు అయితే ఫస్ట్ ఒక గీత గీసుకొని తర్వాత ఒక కరువు చిన్న కరువు లాగా ఇచ్చుకున్నాను అనమాట. పొడవైతే 29 పెట్టుకున్నానండి. టోటల్ వచ్చేసి మనకి 56-58 వచ్చిందనమాట. 29 పెట్టుకున్నాను. లైనింగ్ 29 పెట్టుకున్నాను. అసలైతే మాత్రము ఒక 5 ఇంచులు తగ్గించి 24 అయితే పెట్టుకున్నాను అనమాట. 24 కూడా కాదు 23 పెట్టుకున్నానండి. ఖర్చులకు ఒకటి 24 అయితే పెట్టుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్. ఇదైతే ఇంకా కుర్చీకి ఏం అవసరం లేదు, కొద్దిగా కింద దాకా వస్తుంది కదా కుర్చీకి కొద్దిగాని. ఇంక ఇదైతే 29 అయితే తీసుకున్నానండి. లైనింగ్ కొద్దిగా తక్కువైనా పర్లేదు. ఇప్పుడు వచ్చేసి ఇట్లాగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. అంబ్రెల్లా కటింగ్ ఐడియా ఉన్నోళ్ళకి తెలుస్తుంది కదా, మరి ఐడియా లేని వాళ్ళు అయితే ఈసారి వివరంగా నాకు కామెంట్ చేయండి. వివరంగా అయితే ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఫోల్డింగ్ ఏం లేదండి, ఓపెనింగ్స్ మన వైపు ఉంచుకొని అట్లాగా సమోసా మడత అయితే వేసేసుకోవటమే. ఇప్పుడు మనకి కింద అయితే క్లాత్ అయితే సరిపోలేదు కదా, ఇప్పుడు మిగిలిన దాన్ని అడ్జస్ట్ చేసుకోవటమే. కొద్దిగా అయితే ఇటువైపు అయితే తగ్గిందండి, అందుకని మనమైతే కుట్టేటప్పుడు ఇంకొద్దిగా అయితే ముక్క అయితే పడిందనమాట. ఇప్పుడు కొద్దిగా ఎందుకు పైకి పెట్టానంటే ఖర్చులకు కూడా 2 కలిపి కుట్టేటప్పుడు పైన ఖర్చులు అయితే పోతాయి కదండి, అందుకని కొద్దిగా ఉంచి అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కట్ చేసుకొని ఇంకా కుట్టేటప్పుడు మీకు చూపిస్తానండి. ఇంకా దీనికి తగ్గట్టు ఇక్కడ ఇటువైపు కొద్దిగా తగ్గింది కదండి, ఇంకా అటువైపు అయితే జాయింట్ చేస్తాను. జాయింట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట. ఇంక ఇదైతే అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందామండి. ఇలానే సమోసా మాట అంటే మన ఫోల్డింగ్స్ అనేది మన వైపు, అంచులు అయితే మన వైపుకి, ఒక ఫోల్డింగ్ అయితే మన వైపుకి వస్తుందండి. 4 అయితే మడతలు అయితే అటువైపుకు రావాలి. ఇట్లాగైతే నడుమైతే ఇంకా మనం ముందు కట్ చేసుకున్నాం కదండి, అదైతే వేసేసుకున్నాము. ఇంకా కింద మనకి అంచు అయితే వస్తుంది, అంతే పొడవ పెట్టుకుందాం. కొద్దిగా కుచ్చు తగ్గిద్దాం అనుకుంటే అంచు రాకుండా ఉండటం కోసం నేను వచ్చేసి ఇంకా ఒక 5 ఇంచెస్ అయితే పైకి అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇందాక 23 అని చెప్పాగా, 24 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. లైనింగ్ అయితే 29 తీసుకున్నాను. ఒక 5 ఇంచులు తగ్గించి తీసుకుంటున్నాను అనమాట. ఇంక ఇట్లా తీసుకొని ఇంకా కట్ చేస్తున్నానండి. దీంట్లోది కూడా కొద్దిగా మిగిలితే దీన్ని కూడా కుర్చీకి అయితే యూజ్ చేశాను. ఒక్క చిన్న ముక్క కూడా పోకుండా నేను 6 మీటర్లు కూడా ఇంకా కొద్దిగా చాలకపోతే కూడా ఒక 1/2 మీటర్ అంతా చాలకపోతే ఇంకా అంచులు ఉంటాయి కదండి, అంచుల్ని 2గా జాయింట్ చేసేసి ఇట్లాగైతే కుర్చీ అయితే కుట్టా అనమాట. ఇంకా తర్వాత అయినా దాన్ని రీమోల్డింగ్ అయితే చేస్తానండి. మళ్ళీ కుర్చీ ఇప్పేసి ఇప్పుడు మనం తీసుకున్న అంబరిల్లాకి అంత పొడవ పెట్టుకోకుండా ఒక 6 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు అయితే పెట్టుకొని నేను మళ్ళీ మోకాల వరకు నీళ్ళెంత వరకు అయితే నేను కుట్టుకుంటాను అనమాట. ఇప్పుడైతే చూడండి 14 అయితే తీసుకున్నాను, 13 అయితే తీసుకున్నాను. అసలు యాక్చువల్లీ ఇదైతే ఖర్చులకండి 14 అయితే తీసుకున్నాను. పైన కింద ఖర్చులకి మడతేయటము ఒకటి, కొద్దిగా ఖర్చు ఒకటి పోద్ది కదండి. ఇప్పుడైతే ఇక్కడ కూడా కొద్దిగా మిగిలింది కదా క్లాత్, ఇంతవరకు సమానంగా ఉన్నంత వరకు కట్ చేసుకుంటున్నాను అనమాట. వీడియో అనేది షేక్ అవుతుంది, అంటే గాలి వచ్చిందనమాట, అందుకని వీడియో అనేది షేక్ అవుతుంది. అదేంది గాలి రావటం అంటే స్టాండ్కి పెట్టలేదండి, నా దగ్గర స్టాండ్ అయితే ఇరిగిపోయిందని నేను ఒక ప్రయోగం అయితే చేశానమాట. ఈసారి నేను ఎలా అయితే వీడియో తీస్తున్నాను ఎవరిని అడగకుండా సెల్ఫ్గా అయితే తీస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దానికి చంక లోతు ఎంత ఉందో చూసుకుంటున్నాను, లూజ్ ఎంత పెట్టాననేది. నాకైతే 9.5 వచ్చిందనమాట. 9.5 వచ్చింది. ఇంకా అదంతా ఖర్చులకైతే ఉంటుంది కదా అని ఇంకా 11 అయితే పెట్టుకుంటున్నానండి. వెడల్పు 11 అయితే పెట్టుకుంటున్నాను. ఇదైతే ఇక్కడ హైట్ అయితే అంటే పొడవ అయితే 6, 8 అయితే పెట్టానమాట. చూడండి అదొకటి ఖర్చులకి అనమాట, అటు ఇటు ఖర్చులకి.
8 అయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకొని ఒక గీత అయితే గీసుకొని ఇంకా కట్ చేసుకోవటమేనమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియో లెంత్ అయితే స్కిప్ చేయకుండా ఉంటేనే మనకి ఇంట్రెస్ట్గా ఉండిద్దండి. ఇప్పుడు వచ్చేసి లోతు వచ్చేసి 3 అయితే తీసుకుంటున్నాను, దానిలో సగం అనమాట. ఇంకా తీసుకొని ఇంకా కట్ చేస్తానండి. కట్ చేసింది మీకు చూపిస్తాను. ఇంకా ఇది కొద్దిగా పిక్ అయితే పోయిందనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే అయితే ఇట్లా అయితే పిన్నులు పెట్టుకొని ముందు మెడ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇదైతే మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా, కోపుల దగ్గర కొద్దిగా నిదానంగా కోపులు అయితే తీసుకోవాలండి. డైరెక్ట్గా కుట్టేస్తే బాగా రాదనమాట. ఇప్పుడైతే అవన్నీ తీసేసి ప్రశాంతంగా ఎగస్ట్రా ఖర్చులు ఉంటాయి కదండి, అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంకా కట్ చేసుకొని అక్కడక్కడ టక్స్లు అయితే ఇచ్చామంటే మనం తిరగలు తీసినప్పుడు నీట్గా ఉండిద్ది అనమాట. కుట్టు అనేది బోదరగా రాకుండా, అంటే సరిగ్గా రాకుండా ఉంటుంది కదండి. కోపుల దగ్గర నీట్గా వస్తుంది అనమాట ఇట్లా కట్ చేసుకోవటం వల్ల. ఇంకా అలాగ టక్స్ అయితే పెట్టేసుకొని ఇట్లా అయితే తిప్పేసేసి ఇంక మళ్ళీ కూడా ముందు పార్ట్ను ఒక స్టిచ్ అయితే పైన వేయాలండి. వేస్తేనే అప్పుడు నీట్గా ఉండిద్ది అనమాట స్టిచ్చింగ్ అనేది. నా వీడియో చూసేసండి. ఇప్పుడు వచ్చేసి మనకి భుజాలు అంటే చంకల దగ్గర అక్కడ కూడా నీట్గా వేసుకొని ఎక్సెస్ మొత్తం మనం వచ్చేసి కట్ చేసుకోవాలండి. ఇట్లాగా కుట్టుకోవటం వల్ల మనం జాయింట్లు చేసేటప్పుడు అంటే నడుముల దగ్గర జాయింట్లు చేసేటప్పుడు, చేతులకి హ్యాండ్స్ వేసేటప్పుడు, అదేనండి చంకలకి హ్యాండ్స్ వేసేటప్పుడు కూడా క్లాతులు అనేది అటు ఇటు జరగకుండా నీట్గా ఉండిద్ది అనమాట. ఇలా అయితే కుట్టుకుంటే బాగుండిద్ది అనమాట అండి. ఇట్లా అయితే మొత్తం కుట్టేసిన తర్వాత ఇంక ఇట్లా ఎక్సెస్ మొత్తం కట్ చేసుకోవటమేనండి. ఇట్లాగా సెకండ్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనము ఇందాక 1 ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా, ఇట్లాగా షోల్డర్ని మధ్యలోకి మడతేసి ఒక గీత అయితే గీసుకోవాలండి. గీసుకొని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు పెట్టుకుంటున్నాను. ఇంచ్ అయితే తీసుకున్నాను కదా, అందుకని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు అయితే తీసుకొని పొడవు వచ్చేసి అంటే లెంత్ కట్స్కో యొక్క లెంత్ మనం వచ్చేసి 4 అయితే పెట్టుకున్నామండి హైటు. ఇప్పుడైతే దాన్ని ఇటు అటు క్రాస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు ప్రిన్స్ కట్కి మనం కట్ చేస్తాం కదండి, ఇట్లా కట్ చేసుకోకుండా ఇలా అయితే మనము క్రాస్గా గీత అయితే గీసేసుకొని ఇప్పుడు రెండో వైపు కూడా ఇట్లానే మెజర్మెంట్స్ పడేటట్టు మనమైతే ఇట్లాగా ట్యాప్ చేసుకుంటే రెండో వైపు కూడా పడిద్ది అనమాట. మీరు లైనింగ్ వైపు అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇట్లాగ కుట్టుకోవాలి కాబట్టి పై వాళ్ళు అయితే తీసుకున్నానండి. ఇట్లా అయితే ఒక కుట్టు అయితే చంకల నుంచి అయితే వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మడతేసుకోవాలండి. మనం ఇందాక కట్ చేసుకున్నంత వరకు తీసుకొని 4 వరకు అంటే ఇలాగ క్రాస్గా చూపించిన విధంగా క్రాస్గా అయితే కుట్టుకొని ఇక్కడి నుంచి కొద్దిగా ఒక చిన్న ఇంచు అయితే తీసుకొని ఒక 1/2 ఇంచు సంకల దగ్గరికి అయితే తీసుకోవటమేనండి. తీసుకొని ఇంకా కుట్టేసుకోవటమే అనమాట. చూడండి ఎట్లా వస్తుందో. ఇప్పుడు అటువైపు కూడా కుట్టేసుకోండి, మీకు చూపిస్తాను. ఎందుకంటే మొత్తం వివరంగా చూపించాలి అంటే మనకైతే టైం అయితే సరిపోదన్నమాట. అంటే వీడియో అనేది చాలా లెంత్ అవుద్దండి. ఇది ఇంకా వెనక మెడ అయితే కుడుతున్నాను అనమాట. బ్యాక్ మెడ ఇట్లా పోట్ నెక్ అయితే కుట్టాను కదండి, ఇట్లా కుట్టేసుకొని మీకైతే చూపిస్తాను. ఇంకా మొత్తం ఇలా కుట్టుకోవాలండి. పిన్నిసులు పెట్టుకుంటే మనకి అటు ఇటు అనేది క్లాత్ జరగకుండా నీట్గా ఉండిద్ది అనమాట. హెచ్చులు తగ్గులు లేకుండా మెడ అనేది నీట్గా వచ్చిందండి. ఇంక ఇట్లా అయితే కుట్టేసుకోవటమే. ఇంకా ఎక్సెస్ మొత్తం కట్ చేసుకొని ఇందాక చెప్పాను కదండి, ఇట్లా డాట్స్ అయితే పెట్టుకుంటే మనకి మూలల దగ్గర కూడా నీట్గా వచ్చింది. ఇప్పుడైతే మనం తిరగలు తీసేటప్పుడు ఇక్కడ మనకు పెట్టాం కదండి, మనం థ్రెడ్ కట్టుకుంటాం కదా, అక్కడైతే పిన్నిస్ తోటి నీట్గా అయితే పైకి లాక్కుంటే నీట్గా వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఇంకా నేను హ్యాండ్స్ అయితే కుట్టుకుంటున్నానండి. హ్యాండ్స్ అయితే కుట్టుకున్న తర్వాత మనకి లైనింగ్ పార్ట్ అయితే మొత్తానికి వచ్చిందండి మెజర్మెంట్ దాకా. పైనది అయితే కొద్దిగా తగ్గిందనమాట క్లాత్, అందుకని చంక చెప్పులు అయితే పడ్డాయండి. ఇప్పుడు దాన్ని కట్ చేసుకోకుండా మనకి ఇట్లా అయితే కుట్టుకోవటం వల్ల లోపలైతే నీట్గా ఉండిద్ది అనమాట. ఎందుకంటే ఖర్చులని కనబడవు అనమాట. అటు ఇటు కుట్టుకున్నానండి. కుట్టుకొని ఇప్పుడైతే 2 హ్యాండ్స్ అయితే కుట్టేసుకొని ఇంక ఇట్లా అయితే షోల్డర్స్ అయితే జాయింట్లు చేస్తున్నానండి. కింద బోటం పార్ట్ పైకి ఉండేటట్టు, పైది కూడా మనకి లైనింగ్ పైకి వచ్చేటట్టు పెట్టుకొని ఇట్లా అయితే షోల్డర్లు అయితే జాయింట్ చేసుకుంటున్నానండి. జాయింట్లు చేసుకొని ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కుట్టుకుంటున్నాను. మనము ఇందాక కొద్దిగా లోతు అయితే తీసుకున్నాం కదా చంకల దగ్గర, ఇప్పుడైతే ఇక్కడ హ్యాండ్స్ కూడా కుట్టేటప్పుడు మీకు కట్ చేసేటప్పుడు అర్థం కాకపోతే ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా 1 ఇంచ్ అయితే లోతు అయితే తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే షోల్డర్ నుంచి 1 మీటర్
ఒక ఇంచు ఒక ఇంచున్నర అయితే యువతలకు పెట్టేసుకొని ఇట్లా అయితే కట్ చేసుకోవటమేనండి. లాస్ట్ దాకా కాకపోయినా మధ్యలో వరకు కొద్దిగా నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకొని మనము లాగకుండా నీట్గా పైది కూడా పట్టుకొని నీట్గా పట్టుకొని కుట్టేసుకోవటమేనమాట. ఇట్లా కుట్టేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఇంకా నాకు 2 డేస్ అయితే పట్టిందని చెప్పాను కదండి, ఇది సెకండ్ డే అనమాట. ఇంకా ఇలా అయితే కుట్టేసుకొని మీకు చూపిస్తాను. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఇవే కాకుండా నేను ఎంతో కష్టపడి వీడియో తీసిన అంటే మీకు నచ్చకపోయినా కొద్దిగా ఒకసారి చూసి స్టార్టింగ్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తేనే కదండి కొద్దిగా డెవలప్మెంట్ అయ్యేది. మీరు సపోర్ట్ చేస్తే ఇంకొద్దిగా మాకు అనేది ఇంప్రూవ్ వచ్చింది, చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వచ్చిందండి. కింద అయితే హ్యాండ్స్కి అయితే కుర్చీ పెట్టుకుందామని కొద్దిగా ఒక 2.5 ఇంచెస్ ఉన్న క్లాత్ని అయితే తీసుకొని ఇట్లాగ మధ్యలోకి అయితే మడతేసి కుట్టేసుకుంటున్నానండి. కుట్టేసుకొని అంచులైతే కుట్టేసుకోవడం అంటే 2 కలిపి ఫోల్డింగ్ అయితే ఇట్లా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇప్పుడు మనమైతే ఇట్లాగా ఫిల్స్ అయితే పెట్టుకుందామండి. ఇట్లా ఫిల్స్ అయితే పెట్టుకొని మనం ఇంకా హ్యాండ్కి అయితే మనము కుట్టేసుకోవటమే. ఇంకా ఫిల్స్ అయితే ఇట్లాగా వీడియోలో చూపించిన విధంగా ఫిల్స్ అయితే వెనక వైపుకి అయితే పెట్టేసుకొని ఇంకా కుట్టుకోవటమే అనమాట అండి. ఇంక ఇట్లాగా నీట్గా అన్నీ సమానంగా వచ్చేటట్టు కుట్టుకోవటమే. మనము సమానంగా రావాలి అంటే సూదిని కిందకు దించేసి పైది కాడెత్తేస్తే మన ఫిల్స్ అనేది నీట్గా ఉండిద్ది అనమాట. ఇంక ఇట్లానే మొత్తం మనం ఫిల్స్ అయితే పెట్టుకొని ఇంకా మనము కొద్దిగా ఖర్చుల్లోకి అయితే చంకల దగ్గర ఖర్చులు ఉంటాయి కదండి, అక్కడ ఫిల్స్ అయితే పెట్టుకోకుండా ఇలా అయితే వదిలేసుకొని కుట్టుకుంటే మనకు అనేది క్లాత్ అనేది తక్కువ పట్టిద్దండి. ఇప్పుడు మొత్తం కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి దాని మీద ఫిల్స్ మీద ఒక కుట్టు పడేటట్టు మనం కుట్టుకున్నామంటే ఇంక మనం అది వేసుకున్నా కానీ పైకి అయితే లెగవదనమాట, నీట్గా ఉండిద్దండి. ఇంక ఇట్లా అయితే మొత్తం కుట్టేసుకొని శుభ్రంగా హ్యాండ్స్కి అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జాయింట్లు అయితే చేసుకుంటున్నానండి. పక్క జాయింట్లు అన్నీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లాగా చేసేసుకుంటే మనం అది అంబ్రెల్లా కటింగ్ది కిందది కుట్టడం చాలా ఈజీగా ఉండిద్ది అనమాట. ఇలాగా అటువైపు కూడా కుట్టేస్తున్నానండి. 2 వైపులా ఇలాగ చేతులు హ్యాండ్స్ వేసుకొని చేతులు 2 నడుము మొత్తం మనమైతే జాయింట్లు అయితే చేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక అంబ్రెల్లాకి లైనింగ్ అయితే కట్ చేసాం కదండి, అంబ్రెల్లా కటింగ్లో కింద అయితే కొద్దిగా తక్కువ వచ్చింది కదా, దానికోసం కొద్దిగా ఆ కటింగ్లో జాయింట్లు అయితే చేస్తున్నాను అనమాట. అప్పుడు కట్ చేసిన దానికి కూడా కొద్దిగా తగ్గింది కాబట్టి అది కూడా కొద్దిగా వెడల్పు అయితే పట్టిద్ది అనమాట. అది కూడా కట్ చేసుకొని ఇంక ఇట్లాగా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటున్నాను అనమాట. ఇంకా కుట్టుకొని దానికైతే మనం జాయింట్లు చేయటమే. చూడండి ఇందాక ఇప్పుడు ఇంకా జాయింట్లు అయితే చేసేస్తున్నాను. ఆ రెండింటికి కలిపి జాయింట్లు అయితే చేశానండి. చేసేసి కింద అయితే మనము మడతేసి కుట్టేసుకోవాలండి. ఇప్పుడు చూడండి 2 అతుకులు పడ్డాయి కదా, ఇంకా 2 అతుకులకి కూడా ఇప్పుడు పైవాలు ఇది మెయిన్ క్లాత్ ఉండిద్ది కదండి, మెయిన్ క్లాత్ పై వైపు ఉంచుకొని అడుగున కొద్దిగా షైనింగ్ క్లాత్ ఏమో పైన వైపు ఉంచుకొని మామూలుది డల్ ఏమో అలా పెట్టేసుకొని లైనింగ్ కూడా కింద పెట్టేసుకొని ఇంకా 2 కలిపేసుకొని నడుముల దగ్గర కుట్టేసుకోవటమేనండి. ఇంకా కింద అయితే అంచులు అయితే కుట్టేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఈ అంచులు కలపటం ఇవన్నీ కూడా మీకు వచ్చు కాబట్టి ఇంకా అదేం చూపించలేదండి. ఇప్పటికే చాలా లేట్ అయింది, చాలా లాంగ్ అయింది. నేను స్పీడ్ పెట్టి చేశానండి. మీకు స్లోగా కావాలంటే కూడా వీడియోని స్లో పెట్టుకొని చూసేసేయండి. ఇంకంతే అండి.